ఒక వ్యక్తి కారులో 150 కిలోమీటర్లు, కారులో 150 km/h, రైల్లో 400 km/h, మోటార్ సైకిల్పై 50 km/h వేగం ప్రయాణించను. దానికి అతనికి మొత్తం 9 గంటలు పట్టాను. రైలు వేగం మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు. ఇగో మోటార్ సైకిల్ వేగం ఎంత తెలియదు. ఎంసీ అంటే మోటార్ సైకిల్ 1 యూనిట్. ట్రైన్ స్పీడు 4 రెట్లు. ట్రైన్ స్పీడు 4 టైమ్స్. రైలు వేగం మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు మరియు కారు వేగానికి రెట్టింపు. కారు వేగానికి రెట్టింపు ఉండాలంటే కారు వేగం దీంట్లో హాఫ్ అంటే 2. ఇది వాటి స్పీడ్ మధ్య నిష్పత్తి. రైలు వేగం మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు ఉంటుంది. కారుతో పోలిస్తే రెట్టింపు ఉంటుంది. కారు 4 అనుకుంటే మోటార్ సైకిల్కి 4 రెట్లు, ఇది 1 ఉండాలి. ఇది ఇందులో హాఫ్ ఉండాలి. 1:2:4. మోటార్ సైకిల్ వేగం 1, కారు వేగం 2, ట్రైన్ వేగం 4. ఇది x, 2x, 4x అనుకోండి. ఇవి స్పీడ్స్. నెక్స్ట్ ఇప్పుడు నీకు టైం కనుక్కోండి. ఫస్ట్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ కార్లో ఎంత పోయిండు? 150 కిలోమీటర్స్. కారు వేగం 2x ప్లస్ రైలు వేగం 400, రైలు వేగం 4x. మోటార్ సైకిల్ మీద 50 కిలోమీటర్లు, మోటార్ సైకిల్ వేగం x. ఇది టోటల్ టైం. టోటల్ టైం ఎంత పట్టింది? 9 అవర్స్. ఎల్సిఎం 4x. 4x అనేది 2x 2 టైమ్స్ పోతుంది, 300. 4xలో 4x 1 టైం 400. 4xలో x 4 టైమ్స్ 200 ఈక్వల్ టు 9. ఇది మొత్తం సింప్లిఫై చేయి. 300, 400 ప్లస్ 200 టోటల్ 900/4x ఈక్వల్ టు 9. 9 ones the 9 ones the 4 ones the 4 25s the అంటే x ఈక్వల్ టు 25 వస్తుంది. నీకు రైలు వేగం కావాలి. ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది? 4x. x వాల్యూ ఎంత వచ్చింది నీకు? 25. 4 × 25 100 km/h. ట్రైన్ స్పీడు 100. ఒకవేళ కార్ స్పీడ్ ఎక్కితే 25 × 2 50. మోటార్ సైకిల్ స్పీడు 25. ఒక వ్యక్తి కాలినడకతో తన గమ్యస్థానం చేరి తిరిగి సైకిల్ మీద ప్రయాణించడానికి వాకింగ్ ప్లస్ సైకిల్ చేస్తే 8 అవర్స్. రెండు వైపులా సైకిల్ మీద పోతే సైకిల్ ప్లస్ సైకిల్, ఇటు కూడా సైకిల్ ఇటు కూడా సైకిల్ పోతే 3 గంటలు తక్కువ పడుతుంది, అంటే 7 అవర్స్. అయితే అతను అడిగింది రెండు వైపులా కాలినడకతో ప్రయాణిస్తే. ఒకసారి వాకింగ్ మానేయటం వల్ల 3 గంటలు తక్కువ పట్టింది. అదే ఒకసారి వాకింగ్ పెంచడం వల్ల ఏమవుతుంది బాబు అంటే టోటల్ టైంకి ఒరిజినల్ టైంకి 3 అవర్స్ కలుపు. 10 + 3 13 అవర్స్ అవుతుంది. ఇంతకుముందు ఎంత టైం తగ్గిందో అంత టైము పెరుగుతుంది వాకింగ్ చేయటం వల్ల.